ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిని రాజావారి పేరు మీదకే ట్రాన్స్ఫర్ చేస్తాను. దయచేసి సందీప్ని వదిలే. అతను నీ గురించి ఆలోచించకూడదు, నిన్ను తలుచుకోకూడదు. మీ మొగుడు మీ మాట వినడం లేదు, మీ గురించి ఆలోచించడం లేదు అంటే ఆ తప్పు మీది. ఎందుకలా ఉన్నారు? టెన్షన్ పడి చూస్తున్నాను తెలుసా? ఎందుకో తెలీదా? ఇప్పుడు కాదమ్మా, ఈ టెన్షన్ మేము హవేలీకి వెళ్ళక ముందు ఉండాలా. మేం వెళ్ళము, భయపడి చస్తామని కదూ నీ ఎదవ ఆలోచన. ఇప్పుడేమంటావు? బస్తీ మే సవాల్ మాతో పెట్టుకోకు, సుమ్మ సుర్రెక్కిపోతుంది. ఇచ్చుకో. ఏంటది? అక్క ఏంటది అడుగుతున్నాడు. పనైపోయింది కదా, అట్టాగే అంటాడు. అడ్వాన్స్ తీసుకోకుండా పని చేసి పెట్టాం. మా సుపారీ ఇచ్చుకో బాబు, ఇచ్చుకో. ఇద్దరికి సపరేట్ గా ఇవ్వాలా? ఒక్కళ్ళకిస్తే సరిపోతుందా? మాలో మాకు డిఫరెన్స్ లేవబ్బాయా. అక్కకిస్తే నాకు ఇచ్చినట్టే, చెల్లికిస్తే నాకు ఇచ్చినట్టే. అక్క పెద్దదానివి, నువ్వే తీసుకో. అయితే ఓకే. ఇవ్వు. సందీప్ ఏంటిది? సుపారీ అడిగావుగా, ఇద్దామని. పబ్లిక్ ఏంటి పని? అయ్యయ్యో, అనవసరంగా సుపారీ అక్కకివ్వమన్నాను. ఇలా అని తెలిస్తే నేనే తీసుకునేదాన్ని. నాతో పెట్టుకోకు, సుమ్మ సుర్రెక్కుతుంది. అవును, ఇంతకీ మృణాలిదేవి ఏముంటుంది? అంతా నేను చెప్పినట్టే చెప్పారుగా. పొల్లు పోకుండా అవే డైలాగులు చెప్పాం బాబు. కావాలంటే ఫోన్ చేసి అడుగు. కల్పన వద్దులే కాని ఎలా రియాక్ట్ అయిందో చెప్పండి. సరే. అవునా, నా బిడ్డ నన్నే తలుచుకుంటున్నాడా? నా దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాడా? మీరు చెప్పేది వింటుంటే సంతోషంతో నా గుండె పొంగిపోతోంది. వెంటనే నా సందీప్ని చూడాలనిపిస్తోంది, నా బిడ్డను చూడాలనిపిస్తోంది. ఇలా గుండెలు బాదుకుని ఏడ్చిందనుకుంటున్నావా? పోవే కొత్త, నీ మొగుడు సంగతి నాకెందుకు? మీ చావేదో మీరే చావండి అంది. అలా అందా? ఆల్మోస్ట్ అదే అర్థం వచ్చేలా ఇచ్చుకుంది. ఏ మాత్రం కరగలేదు, ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. అనవసరంగా వెళ్లామేమో అనిపించింది. ఏదో నువ్వు చెప్పావు కదా, ఫీల్ అవుతావులే అని డ్రామా కంటిన్యూ చేశాం. అవును సందీప్. ఎందుకలా డిసప్పాయింట్ అవుతారు? విత్తనం నాటగానే మొక్క మొలవదు కదా. ఛా, మాకు తెలియదులే. రూపా, ఐఎమ్ సీరియస్. ఇప్పుడు మీరు చేసింది సందీప్ అమ్మా అంటూ కలవరించిపోతున్నాడు అన్న విత్తనాన్ని బలంగా
మృణాన్ని మైండ్లో నాటారు. ఎరువులు వేసి నీళ్లు పోసి ఆ విత్తనం మొలకెత్తేలా చేసి పువ్వులు పళ్ళు కాసేలా చేయాల్సిన బాధ్యత నాది. అంటుందంటావా? ఐ డౌట్ యార్. మృణాలిని దేవి గుండె ఓ బండరాయి. అక్కడ విత్తనాలు నాటుకోవు. కరెక్ట్ ప్రియాంక. మీరు నాటింది ఆషామాషి విత్తనమా? బండరాయిలోనే కాదు, కొండ మీద కూడా ఆ విత్తనం నాటుకుంటుంది, మొలకెత్తుతుంది. ఐఎమ్ గ్యారంటీ. ఒక విషయం చెప్పనా? ప్రతి మనిషిలోనూ ఇన్బిల్ట్ ఈగో అనేది ఒకటి ఉంటుంది. తెలియకుండా అది మన మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంత తొందరగా ఎవరికి సరెండర్ కాకుండా చూసుకుంటుంది. చెప్పింది వింటానికి బానే ఉంది కానీ అర్థమై చావలా. ఇంకొంచెం క్లారిటీగా చెప్పు. ఓకే, నువ్వు భార్యవి, నేను భర్తని. అదే కదా. ప్రియాంక, ఓకే ఓకే, చెప్పు చెప్పు. మాట మాట అనుకున్నాం. అది న్యాచురల్. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, నువ్వు ఇంట్లో ఉన్నావు. నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. అరే, తొందరపడి మాట అనేశాను, తప్పు చేశాను అని నాకు అనిపిస్తుంది. డిటో నీకు అలాగే అనిపిస్తుంది. వెంటనే ఫోన్ చేసి సారీ డియర్ అని చెప్పేద్దాం అనుకుంటాను. డిట్టో నేను అలానే అనుకుంటాను. ఇక్కడే ఇన్బిల్ట్ ఈగో అన్నది అడ్డం వస్తుంది. తానే ఫోన్ చేయొచ్చు కదా అని నేను అనుకుంటాను, ఆయనే ఫోన్ చేయొచ్చు కదా అని నువ్వనుకుంటావు. అక్కడ కథ ఆగిపోతుంది, అంతేనా? ఆగదు. స్లోగా ఈగో మెల్ట్ అవుతుంది, మనస్సు గెలుస్తుంది. మృణాలిదేవి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన తప్పు వెంటనే ముందు ఒప్పుకోవడానికి ఇన్బిల్ట్ ఈగో అడ్డుపడుతుంది. అందుకే బుకాయిస్తుంది. మీరొచ్చేశాక తీరిగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈగో మెల్ట్ అవుతుంది. నా మీద అభిమానం పుట్టుకొస్తుంది. కన్ఫ్యూజన్లో పడుతుంది. అంతేనంటావా? చూస్తూ ఉండు, జరగబోయేది అదే. మన ఎఫర్ట్స్ వేస్ట్ కావు. అలా అయితే ఓకే, బయలుదేరదామా? పదండి. మందు పెట్టి నీ కొడుకు మనసు మార్చేశావు, నీ వైపు తిప్పుకున్నావు. మేమేం ఎర్ర బస్ ఎక్కి రాలేదు చెవిలో పూలు పెట్టించుకోవడానికి. నువ్వే ముందు పెట్టకుండానే 24 గంటలు నిన్నే తలుచుకుంటున్నాడా? మేం మాయ చేసి ఆయన గారిని హవేలీ నుండి ఎత్తుకొచ్చామంట, బలవంతంగా లాక్కొచ్చామంట. తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించమ్మా. హవేలీకి వచ్చేస్తానమ్మా. నిద్రలో కూడా ఇవే కలవరింతలు. దయచేసి సందీప్ని వదిలే. అతను నీ గురించి ఆలోచించకూడదు, నిన్ను తలుచుకోకూడదు. అందుకు ఏం కావాలో చెప్పు. మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. నీ కాళ్ళు పట్టుకోవాలా? కన్నీళ్లతో అభిషేకం చేయాలా? అమ్మా, సందీప్, తెలియక తప్పు చేశాను. ఏదో మాయలో పడి నిన్ను వదిలి వెళ్ళిపోయానమ్మా. అవమానించాను, బాధ పెట్టాను.
ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించలేవా? నన్ను దగ్గరికి తీసుకోవా? ప్లీజ్ అమ్మా. ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను, ఎదురు చెప్పను. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. మా అమ్మని వేరే ఎవరో అమ్మ అని పిలుస్తుంటే భరించలేను. అమ్మా ప్లీజ్ క్షమించాలని ఒక్క మాట చెప్పమ్మా. నాన్న సందీప్, సందీప్, నాన్న సందీప్, సందీప్, ఇదంతా భ్రమ. సందీప్ రాలేదా? లేదు, వచ్చాడు. నా సందీప్ వచ్చాడు. నన్ను అమ్మా అని పిలిచాడు. సందీప్, ఎక్కడున్నావురా? ఏమైపోయావు? సందీప్, అమ్మా. సందీప్, నేను మారాను అంటే నమ్మకం కలగడం లేదు కదూ? ఇంకా నన్ను అనుమానిస్తున్నావు కదూ? ఏం చేయమంటావో చెప్పు. నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పు. సందీప్ కన్నీళ్లు చూస్తుంటే మారిపోయాడేమో అనిపిస్తోంది. అమ్మ అంటూ దీనంగా పిలుస్తుంటే గుండె కరిగిపోతోంది. అయినా మనసులో ఓ మూల చిన్న అనుమానం, భయం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, పంతం కొద్దీ హవేలీ వదిలి వెళ్ళిపోయాను, కానీ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేను. నీ ఆలోచనలే. ఎప్పుడెప్పుడు హవేలీకి పారిపోయి వద్దామా అనిపించేది. అంతలోనే మళ్లీ వాళ్ల మాయలో పడిపోయేవాణ్ణి. వాళ్ళు నా మైండ్ పొల్యూట్ చేసేశారు. నా మనసుతో నన్ను ఆలోచించుకోకుండా చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నీ శత్రువులే, నీ నాశనం కోరుకునేవాళ్లే. నిజం తెలుసుకున్నాను. వాళ్ళ మధ్య ఉండలేక నీకోసం పారిపోయి వచ్చానమ్మా. అమ్మా, నీ నీడలో బతుకుదామని వచ్చాను. అవకాశం ఇవ్వమ్మా. నన్ను నమ్మవా? ఇక్కడ ఉండనివ్వవా? ప్లీజ్. ఇంతకంటే బతిమలాడటం నాకు రాదు. నేను మారిపోయానని నిన్ను నమ్మించడానికి నేను చేయగలిగింది ఒక్కటే, నా ప్రాణం తీసుకోవడం. అప్పటికైనా నువ్వు నమ్మితే అంతే చాలమ్మా. పైలోకంలోనైనా ప్రశాంతంగా ఉంటాను. వస్తానమ్మా, నిన్నకి ఇబ్బంది పెట్టను.
సందీప్ సందీప్ ఆగు సందీప్ సందీప్ ఏంట్రా ఈ పిచ్చి పని సందీప్ నమ్ముతున్నాను రా నేను నమ్ముతున్నాను నాన్న నువ్వు మారిపోయావని నమ్ముతున్నాను నాన్న నిజం తప్పు తెలుసుకున్నావు అంతే చాలు ఇంకెప్పుడు ఈ అమ్మను వదిలిపెట్టి వెళ్ళొద్దు నాతోనే ఉండాలి సరేనా అమ్మా ఎవరున్నారక్కడ మేడం ఎవరితో మాట్లాడుతున్నారు ఇందాకటి నుండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు చిర్రాజవారు గుర్తొచ్చారా ఇంకోసారి ఆలోచించి చెప్పండి ఏంటి ఆలోచించేది నాలా నేను మాట్లాడుకోవడానికి నాకేమన్నా పిచ్చా నువ్వే ఏదో భ్రమలో ఉన్నావు లేని పని ఊహించుకుంటున్నావు అది నాకు అంటగట్టడానికి ట్రై చేస్తున్నావు నేనా ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు నేనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సింది నేను కాదు మీరు మేడంలో ఏదో మార్పు కనిపిస్తుంది సందీప్ బాబు మీద మళ్లీ అభిమానం పుట్టుకొస్తున్నట్టు అనిపిస్తుందే అందుకే అలా బిహేవ్ చేస్తుంది ఆస్తి కార్తీక్ పేరు మీద రాసే ముందే సందీప్ బాబు హవేలీకి వచ్చేస్తే బాగుండు హాయిగా మళ్ళీ అందరూ కలిసిపోతారు ఇదివరకిట్లా ఈ హవేలీ కళకళలాడుతూ ఉంటుంది ఈ కళ నిజమయ్యేదెప్పుడో భగవంతుడా నేనొచ్చిన పనేంటో నీకు తెలుసు అంతా మంచి జరగాలని దీవించు
బొట్టులో చాలా మహత్యం ఉంది. త్వరలోనే నీ పెళ్లి జరుగుతుంది. నాకు కావాల్సింది ఈ బొట్టు కాదు, కోరుకున్న వాడితో పెళ్లి జరిగేలా చేసే మహత్యమున్న బొట్టు. కళ్ళు మూసుకొని దేవుణ్ణి కోరుకో, అంతా ఆయన్ని చూసుకుంటాడు. అవునా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఏంటమ్మా అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలిచావు? మృణాల్నితో తెగదెంపులు చేసుకుని వెంటనే హవేలి నుండి పర్మనెంట్ గా వచ్చేయమను.